ఏపీలో 3 రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి. కొన్ని జిల్లాల్లో వానలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఉండబోతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇతర ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. ఒక చోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరొక వైపు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు సైతం కూడా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి రాగల 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు దక్షిణ నైరుతి దిశ నుంచి గాలులు సైతం కూడా వీస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా గాలులు సైతం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక విచిత్ర వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక పగలు చూసుకున్నట్లయితే మంచు, అలాగే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఎండ, సాయంత్రానికి వర్షం అయితే నమోదవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ఒక్కసారిగా అంటే దాదాపుగా ఒక్కసారిగా చూసుకున్నట్లయితే అరగంట పాకు కూడా ఎడతెరపి లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇక్కడ విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవైపు ఎండ ఉంటూనే మరొక వైపు అంతా కూడా సముద్ర ప్రాంతం మీద చూసుకున్నట్లయితే కనుక అంతా మేఘావృతమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి రాగల 3 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంలో చూసుకున్నట్లయితే కనుక మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఈ ఉపరితల ఆవర్తనం ఇవి అన్ని తగ్గుముఖం పట్టిన తర్వాత అంతే పరిస్థితుల్లో అంటే ఉష్ణోగ్రతలు సైతం కూడా అత్యధికంగా నమోదే అవకాశం ఉందని చెప్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేది నమోదైంది. కాబట్టి ఇదే పరిస్థితి ఎండల తీవ్రత అనేది మరింత అంతకంతకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే రాగల 3 రోజుల్లో మాత్రం ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్ జార్జ్.